హలో హెచ్ఏహెచ్లో హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్. మనము ఆర్ఐఆర్ఎస్ సర్జరీ అయిన పేషెంట్ వాళ్ళ అటెండర్తోని పేషెంట్తోని ఆయన రికవరీ మన హాస్పిటల్ గురించి సార్ గురించి కొన్ని మాటలు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. చలో. నమస్తే అండి. నమస్తే మేడం. మీకు ఆపరేషన్ తర్వాత ఎలా ఉంది? యాక్చువల్గా నాకు 15 days బ్యాక్ నుంచి బాగా బ్యాక్ పెయిన్ వచ్చిందండి. నేను నల్గొండకి వెళ్ళాను. అక్కడ చూపించుకున్నాను. అక్కడ చూపించుకుంటే కొంచెం డౌట్ఫుల్గా చెప్పారు. ఎందుకైనా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉండి డాక్టర్ లక్ష్మణ్ సార్ బాగా చేస్తాడని చెప్పారు. అందుకోసమే నేను మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళొచ్చిన నైట్ బాగా మొత్తం దగ్గర తీసుకున్నారు, చూశారు, రిపోర్ట్స్ అన్నీ చూశారు, రిసీవింగ్ బాగా తీసుకున్నారు సార్ వాళ్ళు. చూసి నైట్ 10 గంటల వరకు నీకు సర్జరీ ఏం చేస్తాము, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, సిటీ స్కాన్స్ అంతా మంచిగా ఉంది, ఏం భయపడవలసిన నీకు తగ్గుతుంది అని చెప్పారు. తెల్లారి వచ్చినాక స్టంట్ వేసి ట్రీట్మెంట్ చేశారు. 10 days తర్వాత వచ్చేస్తే మీకు సర్జరీ పూర్తి చేస్తామని చెప్పారు. నాకు కొంచెం జ్వరం వచ్చిండే, దానివల్ల మనకు తొందరగా రావాల్సి వచ్చింది. ఆ తొందర రావాల్సిన వల్ల జ్వరం ఉన్నా కానీ సార్ ఏం కాదు, నేను భయపడకు, ఖచ్చితంగా నీకు ట్రీట్మెంట్ ఫ్రీగా మంచి తొందరగా చేసేస్తానని చేసేసి ఫ్రీగా చేశాడు. అప్పటి నుంచి నొప్పి కూడా లేదు, ప్రాబ్లం హ్యాపీగా ఉన్నాయి ఇప్పటివరకు అయితే. ప్రస్తుతానికైతే మంచిగా ఉంది మేడం నాకైతే. థ్యాంక్ యూ. హలో. ఆర్ఐఆర్ఎస్ అయిన సర్జరీ పేషెంట్ వాళ్ళ డాటర్తోని మనం కొన్ని మాటలు తెలుసుకుందాం హాస్పిటల్ గురించి. అడ్మిషన్ అప్పటి నుంచి మన స్టాఫ్ కానీ వాళ్ళ రికవరీ ఎలా ఉంది అవన్నీ కొన్ని మాటలు ఆమె ద్వారా తెలుసుకుందాం. చెప్పండి. యాక్చువల్లీ మా ఫాదర్కి పెయిన్ ఉండే చాలా డేస్, అంటే లైక్ 2-3 days నుంచి సివియర్ మెడిసిన్స్, పెయిన్తో మెడిసిన్స్ వాడాము. బట్ ఏది యూజ్ అవ్వలేదు. బట్ మాకు సజెషన్ ఇచ్చారు, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్ ఉంది అని చెప్పేసి. సో అక్కడ లక్ష్మణ్ బెల్లంకొండ సార్ చాలా ట్రీట్మెంట్స్ చేశారని చెప్పారు. సరే ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే బెటర్ అని చెప్పేసి ఈవినింగ్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము హైదరాబాద్కి. వచ్చేసరికి నైట్ అయిపోయింది. బట్ నాట్ షూర్ ఉంటుందా లేదా అని. బట్ అప్పటికి కూడా అన్ని రిపోర్ట్స్ చేశారు, తీసుకున్నారు, టెస్ట్లు అయిపోయినాయి. అప్పుడు మాకు క్లారిటీ ఇచ్చారు, లైక్ ఇది రీజన్, ఇట్లా ఈ సర్జరీ చేయాలి, ట్రీట్మెంట్ అయిపోతే అంత గుడ్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు మాకు హోప్ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము 9కి రాగానే ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. మాకు అసలు వెయిటింగ్ అనేది లేదు యాక్చువల్లీ. చేస్తున్న లైక్ ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయిన తర్వాత లైక్ హీస్ ఆల్ గుడ్ అంతా అయిపోయింది. కొంచెం ఇంటర్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల సివియర్ ఫీవర్ వచ్చిందనమాట. లైక్ 10 days తర్వాత రావాలి, బట్ ముందే రావాల్సి వచ్చింది. అప్పుడు కూడా డౌట్తో ఉండే, లైక్ ఎందుకు రీజన్ అన్నట్లు. బట్ అప్పుడు కూడా సార్ ఉండేసి, లేదు జనరల్గానే అవుతుంది, మీరేం టెన్షన్ భయపడకండి అని చెప్పేసి అప్పుడు మేము చాలా భయంతో ఉండే. తను సార్ అలా చెప్పడంతో మేము మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నాము. తర్వాత 2 days ఆ ఫీవర్ చాలా హెవీ ఉండే, ఇంట్లో అసలు ఉండలేకపోయింది. ఆ 2 days కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల లైక్ ఏం ఫుడ్ పెట్టాలి ప్రతిదీ నేను నర్స్ని అడిగేవాళ్ళని. సిస్టర్స్ కూడా చాలా బాగా లైక్ ఇది అని సజెస్ట్ చేసేవాళ్ళు. ఇమీడియట్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, సెలైన్స్ ఎక్కించేవారు. ఒకసారి నైట్ కూడా కొంచెం సివియర్ షివరింగ్ వచ్చింది, అప్పుడు కూడా సిస్టర్ వచ్చి పెట్టారు. ఆ తర్వాతే బాగైంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం సర్జరీ చేశారు. ఆ ఫీవర్లో చేశారంటే అసలు మేము అనుకున్నాం ఇంకా ఫీవర్ ఉంది, సర్జరీ చేయరేమో, మళ్ళీ వెయిట్ చేయాలేమో, అప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ ఆ ఫీవర్తోనే చేశారు, అది సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నాడు మా ఫాదర్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ థ్యాంక్స్ టు ద డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ సార్. థ్యాంక్ యూ.